పౌష్కరీకమనే అవతారం. వేదాలు ప్రమాణంగా ఇది పురాతనమైనది అని చెప్పబడింది. వరాహ అవతారం తర్వాత వరాహ అవతారం. ఈ అవతారం వేద ప్రమాణం గలది. శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి పర్వతాలు, వనాలు, అడవుల్లో ఉన్నటువంటి ఈ భూమిని నీటి నుండి పైకి తీశాడు. అప్పుడు ఆయనకు 4 వేదాలు 4 పాదాలై ఉన్నాయి. యజ్ఞ సంబంధమైన యూపం ఆయన కోర అయి ఉంది. క్రతువు దంతంగా ఉంది. అగ్ని వేదిక ముఖంగా ఉంది. అగ్ని నాలుకగా ఉంది. దర్భలు రోమాలై ఉన్నాయి. బ్రహ్మయే శిరస్సు. ఇలా వరాహస్వామి మహాతపస్వి అయి ఉన్నాడు. అహోరాత్రులు స్వామికి నేత్రాలై ఉన్నాయి. వేదాంగాలు స్వామికి భూషణాలై ఉన్నాయి. ఆజ్యం ముక్కు అయి ఉంది. శ్రువం తుండమై ఉంది. సామం స్వామి నుండి వెలువడే ధ్వని అయి ఉంది. ఆ వెలువడేటువంటి ధ్వని. సత్యధర్మాలు స్వామి స్వరూపమై ఉన్నాయి. యజ్ఞవారాహ స్వామి కర్మలనే పరిశ్రమ చేత శోభిస్తున్నాడు. ప్రాయశ్చిత్తము ఆయనకు గోల్డ్ అయి ఉంది. ఆయన ధీర స్వభావుడు అయి ఉన్నాడు. యజ్ఞ పశువు మోకాలు అయి ఉంది. ధర్మరూపమైన వృషభం స్వామి యొక్క మంగళమైన విగ్రహం అయి ఉంది. ఉద్ఘాత అనే ఋత్విక్కు చేసే హోమకర్మయే ఆయనకు గుర్తయి ఉంది. ఫలాలు, బీజాలే ఆయనకు ఔషధులై ఉన్నాయి. బయట లోపల వ్యాపించిన జగత్తయే ఆయనకు ఆత్మ అయి ఉంది. వైదిక మంత్రాలు ఆయనకు ఎముకలై ఉన్నాయి. ఆయన సౌమ్య స్వరూపుడై ఉన్నాడు. యజ్ఞ వేదిని అయిన స్కందంగా కలిగి ఉన్నాయి. స్కందంగా హవిస్సే గంధంగా కలిగి ఉన్నాడు. అనేక విధాలైన దీక్షలను ధరించి ఉన్నాడు. దక్షిణ ఆయన హృదయం అయి ఉంది. ఆయన మహాయోగి అయి ఉన్నాడు. మహాశాస్త్ర స్వరూపుడై ఉన్నాడు. ఉపాకర్మయే ఆయన పెదవులై ఉంది. ప్రవర్గ్య కర్మ ఆయనకు రత్నాలు ఆభరణం అయి ఉన్నాయి. ఇలా శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహారూపుడై ఉన్నాడు. ఆయనకు జలంలో పడే నీడయే పత్నిగా సహాయకురాలై ఉంది. ఆయన మణిమయ పర్వత శిఖరంలాగా ఉన్నతుడిగా ఉన్నాడు. భూమి సముద్రం వరకు వ్యాపించి ఉంది. పర్వతాలు, వనాలు, అడవులతో కూడి ఉంది. ఆ సముద్రంలో మునిగిపోతూ ఉంది. అప్పుడు వరాహస్వామి మార్కండేయ మహర్షి చూస్తూ ఉండగానే తన కోరతో భూమి పైకెత్తాడు. లోకాలకు మేలు చేయాలని కోరికతో వరాహస్వామి నీటి నుండి భూమిని లేవనెత్తి ఉద్ధరించాడు. ఈ జగత్తును నిర్మించాడు. తర్వాత భూత భవిష్యత్ వర్తమాన రూపుడైన ఆ స్వామి దానవులను సంహరించాడు. ఇది యజ్ఞవరాహమూర్తి యొక్క చరిత్ర. ఇక నారసింహ అవతారం గురించి చెప్తున్నాను. శ్రీ మహావిష్ణువు సింహరూపాన్ని ధరించి హిరణ్యకశిపుడని వధించాడు. పూర్వము హిరణ్యకశిపుడనే రాక్షసరాజు ఉండేవాడు. అతడు దేవతలకు శత్రువు, బలగర్వం గలవాడు, ముల్లోకాలకు ముల్లులాగా తయారయ్యాడు. వాడు అందరినీ బాధించసాగాడు. ఒకనాడు అతడు అడవికి వెళ్ళి ఘోరమైన తపస్సు చేశాడు. జపము, ఉపవాసాలతో 11,500 సంవత్సరాలు తపస్సు చేశాడు. మౌనం పాటించి స్థాణువులాగా ఉన్నాడు. నిశ్చలంగా దృఢంగా ఉండి తపస్సు చేశాడు. అలా శమదమాలతోనూ బ్రహ్మచర్యంతోనూ
నియమపూర్వకంగా చేసిన అతడి తపస్సుకు బ్రహ్మదేవుడు సంతోషించాడు. హంసలు నడుపుతున్న విమానంలో స్వయంగా అతడి వద్దకు వచ్చాడు. అప్పుడు ఆయన వెంట ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, మరుత్తులు ఉన్నారు. దేవగణాలు, రుద్రులు, విశ్వదేవులు, యక్షులు, రాక్షసులు ఉన్నారు. కిన్నరులు, దిశలు, విదిశలు, నదులు, సాగరాలు, నక్షత్రాలు, ముహూర్తాలు రూపం ధరించి ఉన్నాయి. కేశరులు, గ్రహాలు, దేవఋషులు ఉన్నారు. తపస్సులు, సిద్ధులు, సప్తఋషులు, రాజఋషులు ఉన్నారు. పుణ్యాత్ములు, గంధర్వులు, అప్సరసులు ఉన్నారు. అందరూ బ్రహ్మదేవుడితో కలిసి వచ్చారు. అలా బ్రహ్మవేత్తలతో శ్రేష్ఠుడు, చరాచరాలకు గురువు అయినటువంటి బ్రహ్మదేవుడు సకల దేవతలతోనూ కలిసి ఆ దైత్యుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు: పుత్రా, నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీకు ఇష్టమైన వరం కోరుకో, ఇస్తానన్నారు. ఇక హిరణ్యకశిపుడు తన మనస్సులో ఉన్న పెద్ద కోరికల పట్టీని చదివాడు. ఓ దేవా, దేవాసుర గంధర్వులు కానీ, యక్షులు కానీ, రాక్షసులు కానీ, మనుషులు కానీ, పిశాచాలు కానీ నన్ను చంపకూడదు. తపస్సులైన ఋషులు నన్ను చంపకూడదు. శస్త్రము, అస్త్రము, పర్వతం, వృక్షము, ఎండినది, తడిసినది, ఇతరమైన దేనిచేత కానీ మరణించకూడదు. నేను ఆకాశంలో కానీ, భూమిపై కానీ, రాత్రి యందు కానీ, పగటి యందు కానీ, లోపల కానీ, బయట కానీ నేను మరణించకూడదు. పశువులు, మృగాలు, పక్షులు, సర్పాల చేత కూడా నేను మరణించకూడదు. దేవా, ఇవే నేను కోరుకునేటువంటి వరాలు. నువ్వు ఇవ్వాల అనుకుంటే నాకు ఈ వరాలు ఇవ్వు అని కోరాడు. బ్రహ్మదేవుడు: ఓ రాజా, నువ్వు కోరిన వరాలు అద్భుతంగా ఉన్నాయి, దివ్యంగా ఉన్నాయి. నువ్వు కోరినవన్నీ నీకు ఇస్తున్నాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని వరాలిచ్చి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మఋషులు బ్రహ్మదేవుణ్ణి పూజించారు. ఆ సమయంలో అద్భుతమైన వరం గురించి అడగటానికి దేవతలు, నాగులు, గంధర్వులు, మునులు బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి ఇలా అడిగారు: దేవా, నువ్వు ఇచ్చినటువంటి అమోఘమైన వరంలో ఆ అసురుడు మమ్మల్ని బాధిస్తాడు, కనుక అనుగ్రహించు. అతడికి మృత్యువు కలిగే ఉపాయాన్ని చెప్పు. సర్వభూతాలకు నువ్వే మూల కారణమై ఉన్నావు, నువ్వే స్వయంభువు అయి ఉన్నావు అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ దేవతలారా, భయపడకండి. అతడు చేసిన తపస్సుకు తగిన ఫలాన్ని నేను ఇస్తున్నాను. దీనిని ఆ రాక్షసుడు తప్పకుండా పొందాలి. తపఫలం పూర్తి కాగానే భగవంతుడైన కృష్ణుడు, విష్ణువు యొక్క పురాతనమైన నామం అతడిని వధిస్తాడు అన్నాడు. అందరూ ఆ మాట విని ఆనందించి తమ స్థానాలకు వెళ్ళారు. ఇక హిరణ్యకశిపుడు గర్వించాడు, విజృంభించాడు, ప్రజలనందరినీ బాధించాడు. రాక్షసులతో కలిసి రాజ్యాన్ని పాలించాడు. తన బలంతో సప్త ద్వీపాలను, లోకాలను, లోకాంతరాలను వశం చేసుకున్నాడు. ముల్లోకాల్లోని దేవతలను ఓడించాడు. దివ్యలోకాలను, దివ్య భోగాలను అనుభవించాడు. స్వర్గంలో నివసించాడు. తన బలాన్ని ప్రయోగించి నేనే ఇంద్రుణ్ణి, నేనే చంద్రుణ్ణి అని ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా నేనే అగ్నిని, సూర్యుణ్ణి, వాయువుని, జలాన్ని, అంతరిక్షము, నక్షత్రాలు, 10 దిక్కులు, కామక్రోధాలు, వరుణుడు, వసువులు, ఆర్యమ, కుబేరుడు, ధనాధ్యక్షుడు, యక్షుడు, కింపురుషాధిపుడు అన్నీ నేనే అని ప్రకటించుకున్నాడు. వారి స్థానాలను లాగేసుకున్నాడు. వారి అధికారాలను, పదవులను లాగేసుకున్నాడు. వారు చేసే పనులు తానే చేశాడు. దేవర్షులు యజ్ఞాలతో పొందేటువంటి స్థానాలను కూడా ఆ రాక్షసుడే పొందాడు. మునులందరినీ అవమానించాడు. నరకంలో ఉన్నటువంటి వారినందరినీ స్వర్గానికి పంపించి హాయిగా భోగాలు అనుభవించండి అన్నాడు. దేవతలెవరికీ యజ్ఞంలో సంబంధం లేకుండా చేశాడు. దేవత స్థానాన్ని తానే లాగేసుకున్నాడు. ఇలా ఆ రాక్షసరాజు 5,60,000 సంవత్సరాలు ఇష్టానుసారంగా భోగాలను అనుభవించాడు. ఐశ్వర్యాలను అనుభవిస్తూ సుఖంగా ఉన్నాడు. అతడి వల్ల దేవతలు నానా బాధలు పడ్డారు. ఇంద్రుణ్ణి ముందు ఉంచుకొని ఆ దేవతలంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి నమస్కారం పెట్టి ఇలా ప్రార్థించారు: ఓ దేవా, ఆ హిరణ్యకశిపుడి వల్ల రాత్రి పగలు మాకు ఎంతో భయం కలుగుతోంది.
మమ్మల్ని రక్షించు ప్రభు, నువ్వే సమస్త భూతాలకు మూల కారణువు అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలారా, ఇంతటి ఆపద కలుగుతుందని నేను కూడా ఊహించలేకపోయాను. అయితే పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువుకు అంతా తెలుసు. మాపి సతు యుష్మాకం వ్యసనే పరమాగతి. మీకు నాకు కూడా కష్టాల్లో ఆ నారాయణుడే దిక్కున్నాడు. ఆయన అవ్యక్తం కంటే అతీతుడై ఉన్నాడు. నేను అవ్యక్తం నుండే పుట్టాను. ఈ ప్రజలు, ఈ లోకాలను, సకల దేవతలు, రాక్షసులు నా నుండే పుట్టారు. మీ అందరికీ నేను ప్రభువు అయి ఉన్నట్లుగా నాకు ఆయన ప్రభువై ఉన్నాడు. నేను మీకు పితామహుడై ఉన్నట్లుగా నాకు శ్రీ మహావిష్ణువు పితామహుడై ఉన్నాడు. ఈ రాక్షసుణ్ణి ఆయనే సంహరిస్తాడు. ఆయనకు సాధ్యం కానిది ఈ సృష్టిలోనే లేదు. అందువల్ల ఆలస్యం చేయకుండా ఆయన వద్దకు వెళ్ళండి అన్నాడు. అప్పుడు వారు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి ఆయనతో కలిసి క్షీర సముద్రానికి వెళ్ళారు. అది శ్వేతద్వీపంలో ఉంది. అక్కడే శ్రీమన్నారాయణుడు నివసిస్తున్నాడు. అప్పుడు శ్రీహరి అదృశ్యంగా ఉన్నాడు. అందరూ అక్కడ ఇలా ప్రార్థించారు, ఓ దేవా, హిరణ్యకశిపుడిని వధించి మమ్మల్ని ఇప్పుడే నువ్వు రక్షించాలి. నువ్వే మాకు బ్రహ్మాదులకు రక్షించేవాడివి, నువ్వేనే పోషించేవాడివై ఉన్నావు. దితి వంశాన్ని నాశనం చేసి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీహరి అదృశ్యంగానే ఉండి ఇలా అన్నాడు, ఓ దేవతలారా, భయాన్ని విడవండి. మీకు అభయాన్ని ఇస్తున్నాను. త్వరలోనే మీకు స్వర్గం లభిస్తుంది. నేను ఆ రాక్షసుని రాక్షస గణంతో సహా వధిస్తానన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవా, ఈ దేవతలు ఎంతో దుఃఖిస్తున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. అందువల్ల ఆ రాక్షసుని త్వరగా వధించు. అందుకు ఇదే సరి అయినటువంటి సమయం, ఆలస్యం చేయకు అన్నాడు. శ్రీహరి, భయపడకండి, నేను అతి త్వరలోనే ఆ రాక్షసుని వధిస్తాను. మీరు మీ స్థానాలకు వెళ్ళండి అని ఇంద్రుడు మొదలైన దేవతలను పంపించాడు. నరస్యార్త తనుః కృత్వా సింహ స్యార్తతనుం తథా. నరుడి సగం దేహాన్ని, సింహ యొక్క సగం దేహాన్ని గ్రహించి నారసింహ శరీరాన్ని ధరించాడు. చేతితో చేతిని గట్టిగా పట్టుకొని భయంకరమైన రూపాన్ని ధరించాడు. అలా భగవంతుడు గొప్ప తేజస్సుతో వెలిగిపోయాడు. హిరణ్యకశిపుడి మీదకు వెళ్ళాడు. ఆయన్ను చూసి దైత్యులందరూ కోపించారు. ఆయనపై శస్త్రాలను వర్షంలాగా కురిపించారు. అప్పుడు ఆయన ఆ శస్త్రాలన్నిటినీ తినేశాడు. వేల వేల రాక్షసులను చంపేశాడు. విపరీతంగా కోపించి హిరణ్యకశిపుడి మీదికే పరిగెత్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మేఘంలాగా నల్లని శరీరంతో మెరిసిపోయాడు. మేఘ గంభీరమైన కంఠధ్వని కలిగి ఉన్నాడు. తేజస్సుతో వెలిగిపోయాడు. మేఘం వంటి వేగాన్ని కలిగి ఉన్నాడు. హిరణ్యకశిపుడు అమిత వేగంతో తన మీదకు వచ్చేస్తున్నటువంటి ఆ నరసింహస్వామిని చూసి తాను కూడా ఎదురుగా పరిగెత్తుకొని వెళ్ళాడు. నృసింహుడు తన గోళ్లతో ఆ రాక్షసుడిని ఎదుర్కొని భయంకరమైన యుద్ధం చేశాడు. అప్పుడు సరిగ్గా సంధ్యా సమయం అయింది. నృసింహుడు హిరణ్యకశిపుడిని కదలకుండా గట్టిగా పట్టేసుకున్నాడు. సింహద్వారపు గడప వద్దకు తీసుకొని పోయాడు. గడపపై నిలబడి వాణ్ణి తొడపై పట్టుకొని గోళ్లతో చీల్చేసి చంపేశాడు. ఇలా భగవంతుడు హిరణ్యకశిపుడిని సంహరించాడు. హరి నారసింహాయ నమః, నారసింహాయ నమః. మాణిక్యాది సమప్రభ నిజ సంతృష్ట. దేవతలందుకు మనుష్యులకు మేలు చేసి ధర్మాన్ని నిలబెట్టి ఆనందించాడు. ఇది నారసింహావతార కథ. ఓ ధర్మరాజా, ఇక శ్రీహరి వామనుడిగా అవతరించిన కథను చెబుతున్నాను విను. త్రేతాయుగంలో బలి అనే రాక్షసు రాజు ఉండేవాడు. అతడు విరోచనుడి కుమారుడు. అతడు వీరుడు, మహాబలవంతుడు. ఒకనాడు అతడు దైత్యులతో కలిసి ఇంద్రుణ్ణి ఓడించాడు. స్వర్గాన్ని లాక్కున్నాడు. అందుకు దేవతలు ఎంతో బాధపడ్డారు. ఆ బ్రహ్మదేవుడితో కలిసి క్షీర సముద్రానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించారు. శ్రీహరి వారికి దర్శనమిచ్చి వారి మొరంతా విన్నాడు.
వారిపై దయతలిచి అదితికి జన్మించాడు. అతడే శ్రీకృష్ణుడు. ఈ శ్రీకృష్ణుడు ఈయనే ఇంద్రుడి తమ్ముడిగాను విష్ణువుగాను ఖ్యాతి గడించాడు. వామనుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. వామనమూర్తి జన్మించిన ఆ సమయంలోనే బలి అశ్వమేధ యాగం మొదలుపెట్టాడు. అక్కడికి వామనుడు వెళ్ళాడు. అప్పుడు వామనమూర్తి యజ్ఞోపవీతం, కృష్ణాజనం, పలాశదండం ధరించి ఉన్నాడు. శిఖతో ఉన్నాడు. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ యాగశాలలోకి అడుగుపెట్టాడు. బలి వద్దకు వెళ్ళి, ఓ బలి మహారాజా, నాకు 3 అడుగులు చాలు, ధీయతాం త్రిపది మాత్రం, 3 అడుగులు మాత్రమే దానమివ్వు అని యాచించాడు. మొదట్లో బలి అడుగుతాడు, నీకేం కావాలా? 3 అడుగులు నీకు చాలా? సాధ్యం లేదు, వీల్లేదు. 3 అడుగులు దేనికి పనికిరాదు. రాజ్యాన్నే కోరుకో ఇస్తాను. అక్కర్లేదు, నాకు 3 అడుగులు చాలు, నీ రాజ్యం నాకు అక్కర్లేదు అని 3 అడుగుల్లో ఒక చిన్న పాకా వేసుకొని అక్కడ పాఠశాల పెట్టుకుంటాను, అంతే చాలు అన్నాడు. ఎంత చెప్పినా వినుకోకుండా నాకు 3 అడుగులే చాలు అన్నాడు. బలి సరే నీకు 3 అడుగులే ఇస్తాను అని వామనుడికి దానం ఇచ్చాడు. అప్పుడు వామనమూర్తి విజృంభించాడు. తన 3 అడుగులతో ఆకాశాన్ని, స్వర్గాన్ని, భూమిని, ఈ విశ్వాన్ని ఆక్రమించాడు. సమస్త రాక్షస లోకాన్ని కూడా పీడించాడు. అందుకు విప్రచిత్తి మొదలైన రాక్షస వీరులందరూ కూడా కోపించారు కూడా. ఆయుధాలు తీసుకొని వామనమూర్తి మీదకి వెళ్ళారు. అప్పుడు స్వామి వారిని అందరినీ తన పాదాలతోనూ హస్తాలతోనూ పీడించాడు. మహాభయంకర రూపంతో ఈ భూమినంతా ఆక్రమించాడు. తర్వాత ఆకాశాన్ని ఆక్రమించి సూర్యమండలంలో ప్రవేశించాడు. తన తేజస్సుతో సూర్యున్నే ప్రకాశింపజేశాడు. అన్ని దిక్కులను, విదిక్కులను, సర్వలోకాలను ప్రకాశింపజేస్తూ శోభించాడు. భూమిపై అలా విజృంభించిన ఆ స్వామి వక్షస్థలంపై సూర్యచంద్రులున్నారు. ఆకాశాన్ని ఆక్రమిస్తున్నప్పుడు ఆయన నాభిలో సూర్యచంద్రులున్నారు. ఇంకా పైపైకి విక్రమిస్తున్నప్పుడు సూర్యచంద్రులు ఆయన మోకాళ్ళ దగ్గరకు ఉన్నారు. ఇలా వాముణ్ణి పరాక్రమాన్ని ద్విజులు వర్ణించారు. పెరిగిపోతున్నటువంటి ఆ వామనమూర్తి యొక్క పాదాలు బ్రహ్మాండ కపాలాన్ని తాకాయి. దానివల్ల కపాలానికి రంధ్రం ఏర్పడి దాని నుండి నీరు బయటకు దుమికింది. అది వామనుడి పాదం నుండి క్రిందపడి సాగరంలో కలిసిపోయింది. అలా వామనుడు భూమినంతా ఆక్రమించాడు. దానవులందరినీ కూడా వధించాడు. వారి సంపదలను పూర్తిగా హరించాడు. భార్య, పుత్రులతో కూడినటువంటి మిగిలిన రాక్షసులందరినీ పాతాళంలో పడవేశాడు. ఇది అత్యంత సూక్ష్మంగా మనం చెప్పుకుంటున్నాం. ఇది వామనావతారమే ఒక పెద్ద ఘట్టం భాగవతంలో. వింటే ఈ ఘట్టాలన్నీ కూడా భాగవతంలోనే వినాలి మనం. నముచి, శంబరుడు, ప్రహ్లాదుడు, రాక్షసులందరూ శ్రీహరి పాదస్పర్శతో పవిత్రులై వాళ్ళంతా పాతాళంలో పడ్డారు. వామనమూర్తి అలా తన శరీర అవయవాలలో పంచభూతాలను, భూత భవిష్య వర్తమాన కాలాలను కూడా చూపించాడు. ఆయన శరీరంలోకి జగత్తంతా తీసుకొని రాబడినట్లుగా కనిపించింది మొత్తం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.